అందరికీ ముందుగా వీడియోని లైక్ షేర్ అండ్ మన ఇట్స్తాన్ ఆఫీషియల్ 1 ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి రోజు లాగా ఎపిసోడ్ లో జరిగేది ఫస్ట్ ఇవాళ ఇప్పుడు ఏం జరిగింది దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అలా కాకుండా ఈ రోజు కొద్దిగా డిఫరెంట్ గా ఫస్ట్ అయితే ఎపిసోడ్ ని ఫినిష్ చేసి ఆ తర్వాత మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాం. ఓకేనా, బ్రీఫ్ గానే వీడియోలో సోది ఏం ఉండదు. ఓకేనా, లాస్ట్ వరకు చూడండి. సో డే 22 ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 రీచ్ ఫర్ ద ఇమ్యూనిటీ స్టార్స్. ఇమ్యూనిటీ గెలుచుకోవడానికి జరిగిన టాస్క్లు అండ్ అలాగే ఈ రోజు జరిగిన బీభత్సం ఒక మంచి మనిషి గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకేనా, అండ్ ఫస్ట్ అయితే ఏమేం జరిగింది బ్రీఫ్ గా చెప్పేసుకుందాం. దివ్య దొంగతనం విషయంలో సంజన గారిని జైల్లో వేస్తాడు పవన్, అక్కడ కొద్దిగా గొడవ జరిగింది. అండ్ అలాగే సెకండ్ టైం క్యాప్టెన్ అయ్యాలని చెప్పేసి కొద్దిగా పొగరు చూపిస్తున్నాడు అని చెప్పేసి ఫ్లోరా అండ్ వీళ్ళు కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు అక్కడ. అండ్ అలాగే పోపు దగ్గర గొడవ వచ్చింది. ఇక్కడ నా ప్రకారం 100% తప్పు సంజన గారిదే, అది 100%. అది చూసిన వాళ్ళకి మాక్సిమం ఓకే మళ్ళీ మాట్లాడదాం. ఓకేనా, అనవసరంగా కెప్టెన్ మీద అందరి మీద నోరేసుకొని పడిపోతుంది సంజన. ఈ ఎపిసోడ్ లో సంజన ఎక్స్పోజ్డ్ బై దివ్య నిఖిత. ఓకేనా, అండ్ ఇమ్యూనిటీ స్టార్స్ ఈ టాస్క్ లెవెల్ 1 లో వచ్చేసి 6 టీమ్స్ గా డివైడ్ అయ్యారు. ఐ మీన్ 2 పేర్స్ గా 6 టీమ్స్ అయిపోయినారు. ఇంకా ఆ టీమ్స్ మొత్తం అందరికీ కూడా కలిపి ఫస్ట్ లెవెల్ లో అయితే స్లోప్ పెట్టున్నారు యాక్టివిటీ రూమ్ లో. ఆ స్లోప్ పైకి ఎక్కి ఆ స్లోప్ పైన ఉన్న స్క్వేర్స్ అన్నిటిని కొట్టేసి ఐ మీన్ మొత్తం ఎవ్రీథింగ్ ఒక్కటి కూడా మిగలకుండా అన్నిటిని పగలు కొట్టేసి పైకి వెళ్ళి అక్కడ ఉన్న 3 స్టార్స్ లో ఎవరైతే టోటల్ ఎక్కువగా బాస్కెట్ లో వేసుకుంటారో ఆ పేరు విన్ అయినట్టు అని చెప్పేసి అయితే బిగ్ బాస్ లెవెల్ పెట్టారు. అండ్ ఆ ఫస్ట్ లెవెల్ లో వచ్చేసి సుమన్ గారు అండ్ దివ్య నిఖిత ఇద్దరు కలిసి విన్నర్ అయ్యారు. అండ్ అలాగే భరణి గారు అండ్ తనుజ అండ్ అలాగే నెక్స్ట్ హరీష్ అండ్ ఫ్లోరా వీళ్ళు నలుగురు ఇంకో లెవెల్ 2 లో ఇట్లా రౌండ్ 2 లో ఆడారు. వీళ్ళు మాత్రం ఫౌల్ గేమ్ ఆడారు. అండ్ అలాగే కళ్యాణ్, రితు, శ్రీజ, రాము వీళ్ళు ఈ 2 టీమ్స్ 4 టీమ్స్ కలిసి ఫౌల్ గేమ్ ఆడారని చెప్పేసి సంచాలక్ అయితే వీళ్ళు నలుగురు టీమ్స్ గేమ్ అయితే డిస్క్వాలిఫై చేస్తాడు. అండ్ అక్కడ ఓకే అండ్ పవన్ ఆన్ పాయింట్ అనిపించింది. అండ్ అది ఏంటి అన్నది కూడా చెప్తాను. అండ్ లాస్ట్ టైం మీరు కెప్టెన్ గా ఉన్నప్పుడు మానిటర్ కుక్ చేయొచ్చా అని అంటే చేయకూడదు అని అన్నారు. కానీ మీరు ఇప్పుడు ఎలా అంటారు మానిటర్ వచ్చి కుక్ చేస్తానని చెప్పింది చేయమని చెప్పండి అని చెప్పేసి అయితే పవన్ సంజన గారి మీద ఒక పాయింట్ అయితే రేస్ చేశాడు. అండ్ అలాగే తిన్నాను నేను అని చెప్పేసి మళ్ళీ పెద్దగా గొడవ చేసింది ఈవిడ, అదే తినను అని చెప్పేసి. సరే ఓకే అక్కడతో ఖతం అయిపోయింది అని అనుకునే లోపే ఇక్కడ కెప్టెన్ ఆన్ డ్యూటీ అని అనిపించింది. అండ్ కుకింగ్ మానిటర్ సంజన గారికి ఇచ్చేసాడు. వాష్రూమ్ ఇన్ఛార్జ్ అంటే ఈవిడిది తనుజాకి ఇచ్చేసాడు, తనుజాది సంజన గారికి ఇచ్చేసాడు. అది ఎందుకు ఇచ్చాడు ఏంటి అసలు అక్కడ ఏం జరిగింది అనేది కూడా మాట్లాడదాము. అండ్ అలాగే లెవెల్ 2 వారధి కట్టు ఇమ్యూనిటీ పట్టు ఈ టాస్క్ అయితే పెట్టారు, అదే ఇమ్యూనిటీ స్టార్స్ టాస్క్ లోనే. అండ్ బ్రిడ్జ్ ని పూర్తి చేసి అవతల ఉన్న ఇమ్యూనిటీ బ్యాడ్జెస్ ని 2 ఇమ్యూనిటీ బ్యాడ్జెస్ పెట్టుంటారు, ఇద్దరికి మాత్రమే ఇమ్యూనిటీ వస్తుంది అని చెప్పేసి. ఈ 2 ఇమ్యూనిటీ బ్యాడ్జెస్ ని ఎవరు తీసుకుంటారో వాళ్ళు ఈ టాస్క్ లో విన్నర్ అని చెప్పేసి అయితే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. ఈ టాస్క్ లో నలుగురు అండ్ ఆల్రెడీ గెలిచిన సుమన్ శెట్టి గారిని అండ్ దివ్య నిఖిత ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమంటారు. మీ ఆపోజిషన్ గా ఇద్దరిని ఎవరు ఎంచుకుంటారో మీరు వాళ్ళను మీ పేర్లు వచ్చేసి నాకు చెప్పేసేయండి ఎవరిని ఎంచుకుంటారో మీరు ఎవరితో ఆడాలనుకుంటున్నారో అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తే వాళ్ళిద్దరు ఏకాభిప్రాయంతో తనూజ అండ్ ఫ్లోరా వీళ్ళిద్దరు పేర్లు తీసుకుంటారు. వీళ్ళిద్దరు మనకంటే కొద్దిగా వీక్, సో మన వీళ్ళని అపోజిషన్ గా పెట్టుకుందాం అని చెప్పేసి వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ ఆ బ్రిడ్జ్ ని పూర్తి చేయాలంటే బయట ఉన్న కంటెస్టెంట్స్ హెల్ప్ అయితే కావాలి. సో అక్కడ ఏంటంటే ఇమాన్యుయల్ సంచాలక్ వచ్చేసి పవన్ సెలెక్ట్ చేస్తాడు ఎవరు వెళ్ళాలి ఫస్ట్ అని చెప్పేసి. ఇమాన్యుయల్, శ్రీజ, భరణి గారు ఈ ముగ్గురు కలిసి 2 అంటే ఇట్లా బ్రిడ్జ్ ని పూర్తి చేయాలంటే వాళ్ళ హెల్ప్ తోనే అవుతుంది సహకారంతో. సో అలా ఏంటంటే వీళ్ళు ముగ్గురు కలిసి ఎవరికి ఇచ్చారనంటే తనుజాకి అండ్ సుమన్ గారికి వీళ్ళిద్దరికి వాల్యుబుల్ రీజన్స్ తో అండ్ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారు నాకు ఎంత అవసరమో ఇమ్యూనిటీ అని చెప్పేసి. ఇంకా ఆ ఎక్స్ప్లెనేషన్ ని బట్టి ఇంకా ఇన్ని రోజులుగా వాళ్ళు చూస్తున్నారు ఈ గేమ్ ఏమాత్రం వాళ్ళు ఆడారు ఏంటి అన్న దాని నుంచి అన్నింటినీ మనసులో పెట్టుకొని మైండ్ లో పెట్టుకొని అండ్ వీళ్ళు ముగ్గురు ఏం చేశారంటే తనుజ గారికి అండ్ సుమన్ గారికి వీళ్ళిద్దరికి అయితే బ్రిడ్జ్ ఫుల్ చేస్తారు. ఇంకా లాస్ట్ లో ఈ వీక్ నామినేషన్స్ నుంచి తనుజ అండ్ సుమన్ అండ్ డెమాన్ పవన్ వీళ్ళు ముగ్గురు అయితే సేఫ్, ఎందుకంటే డెమాన్ పవన్ కెప్టెన్ అండ్ ఇక్కడ తనుజ అండ్ సుమన్ వీళ్ళిద్దరు కలిసి ఇమ్యూనిటీని అయితే గెలుచుకున్నారు. సో అక్కడతో బంజీ అయిపోయింది. ఓకేనా, అసలు ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము ఎక్కడ స్టార్ట్ అయింది గొడవ అన్నది. చాలా మందికి అనిపించింది కదా గార్లిక్ దగ్గర గొడవ వచ్చింది, తెల్లగడ్డ దగ్గర కాదు. అక్కడ పాయింట్ తెల్లగడ్డది కాదు, నేను జాగ్రత్తగా గమనించాను. తెల్లగడ్డది పాయింటే కాదు అసలు. మెయిన్ అక్కడ పాయింట్ ఏంటంటే సంజన గారికి దొంగతనాలు మానేయమని చెప్పారు బిగ్ బాస్ అండ్ నాగార్జున గారు. కానీ ఈవిడికి ఇప్పుడు గొడవ చేయడానికి దొంగతనాలు అయితే లేవు, సో అవి అయితే ఆగిపోయినాయి. కానీ ఇంక ఈవిడేంటంటే ఇంకా యూనిక్ గా ఏమైనా ట్రై చేయాలి అని చెప్పేసి కిచెన్ లో గొడవ పెట్టేసింది. నాకు అర్థమైంది అదే, కిచెన్ లో భలే గొడవ పెట్టేసింది, అది కూడా ఫుడ్ దగ్గర. ఇంక మనకెట్టో దొంగతనాలు లేవు, దోపిడీలు లేవు, కానీ ఇలా అయితే చేద్దాము, ఇలాగైనా సరే వీళ్ళ వీక్నెస్ మీద కొడదాం అని చెప్పేసి ప్రతి ఒక్క ఇంట్లో ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క ఇంట్లో వీక్నెస్ ఉన్నది ఫుడ్ దగ్గరే. ఫుడ్ దగ్గర ఎవరికి ఏమన్నా కూడా సన్నమ లేస్తుంది. అదే ఈవిడ పట్టుకొని ఆయుధం లాగా వాడింది, వర్కౌట్ అయిపోయింది ఆవిడకి మాత్రం. అండ్ మరీ 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 ఆవిడ ఎన్నిసార్లు బయటికి వెళ్ళిపోయే అంత ఛాన్స్ వచ్చినా కూడా ఆవిడని ఎందుకు హౌస్ లోనే ఉంచుతున్నారనంటే షీఈ్ నాట్ డిజర్వబుల్ ఫర్ బిగ్ బాస్. కానీ ఆవిడని ఎందుకు ఉంచుతున్నారనంటే ఆల్రెడీ మనందరికీ తెలిసిందే ఆవిడ వల్ల
ప్రోమోలు ఎంత ఫాస్ట్ గా రీచ్ అవుతున్నాయో, వైరల్ అవుతున్నాయో అంతే ఫాస్ట్ గా టీఆర్పీ పెరిగిపోతుంది, వ్యూవర్షిప్ పెరిగిపోతుంది. సో ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9 అన్నది ఒక స్థాయికి, ఒక రేంజ్ కి వెళ్ళిపోతుంది. సో అలాంటి కంటెస్టెంట్ ని ఎవరు వదులుకోరు కాబట్టి అందుకనేసి ఆవిడని అక్కడ పెడుతున్నారు. ఆవిడేం టాప్ 5 దాకా వెళ్ళదు నాకు తెలిసి. కాకపోతే కొద్దిగా వైల్డ్ కార్డ్స్ వచ్చి ఆ వైల్డ్ కార్డ్స్ లో ఎవరైనా ఓకే దమ్మున్న వాళ్ళు ఉన్నారనంటే ఈవిని నెక్స్ట్ వీకే పడేస్తారు బయటికి. నాకు తెలిసి జరిగేది ఇదే. నెక్స్ట్ చూద్దాం. అండ్ అలాగే వచ్చేసి ఫస్ట్ జరిగిందేంటి, దివ్య దొంగతనం విషయంలో సంజన గారిని జైలుకి తీసుకెళ్తా అని చెప్పి పవన్ చెప్పాడు. ఎవరు? కెప్టెన్ పవన్ చెప్పారు. ఇక్కడ ఈ విషయం మీద కొద్దిగా గొడవ చేసింది ఆవిడ. ఏమనంటే, నీకు దమ్ము ఉంటే నన్ను వెయ్యి జైల్లో, నేను ఇక్కడే నిలబడతాను, నేను ఒక్కదాన్ని నిలబడతాను, నువ్వు వెయ్యి అని చెప్పేసి కెప్టెన్ కి సవాల్ విసిరింది. కాకపోతే ఇక్కడ నిజంగానే పవన్ కొద్దిగా ఓవర్ చేశాడు అని చెప్పేసి నాకు అనిపించింది. ఏంటి, సెకండ్ టైం కెప్టెన్ అయ్యాను కదా, ఇంకా నాకంటే పోటుగాడు ఎవరు లేడు అన్న రీతిలో కొద్దిగా ఓవర్ చేశాడని చెప్పి పొగరెక్కిందని నాకు అనిపించింది. ఇది నా పర్సనల్ మాట, ఇంకెవరి దగ్గర నేనేమి వినలేదు. ఓకేనా? అండ్ అలాగే పోపు దగ్గర గొడవ ఏంటి అనంటే, ఆవిడకి బాగా ఆకలేస్తుంది. ఎవరికి? మన సంజు మాతకి బాగా ఆకలేస్తుంది. సరే ఓకే అని చెప్పేసి ఇంక ఫుడ్ మానిటర్ ఎవరు? తనుజ వెళ్ళి అడిగింది. ఓకేనా? పోపు ఆవిడ చేసింది ఫస్ట్ కరెక్టే. ఓకే, వెళ్ళి మానిటర్ని అడగాలి, అది పద్ధతే. వెళ్ళి ఆవిడని అడిగింది, నాకు పోపు కావాలి అది ఇది అంటే. ఇంకా ఆవిడ ఏం చెప్పింది, ఆవిడకి ఏంటంటే తెల్లగడ్డ కారం ఉంది కదా, అది కావాలని చెప్పేసి అడిగింది. వెల్లుల్లి కారం కావాలంటే సరే అక్కడ ఏంటంటే ఈ వీక్ ఇంకా రేషన్ రాలేదు, రేషన్ ఒకవేళ వచ్చినా కూడా తెల్లగడ్డలు వస్తాయో లేదు తెలియదు. అక్కడ ఒక 7-10 తెల్లగడ్డలు ఉన్నాయి, దాని ప్రకారంగా మనందరం సర్దుకోవాలి కదా. ఇప్పుడు వెల్లుల్లి కారం అంటే కనీసం ఇంత ముద్ద కావాలి, అంత ముద్దకి 4-5 అయిపోతాయి వెల్లుల్లిలు. ఇప్పుడు వేరే వాళ్ళకి కావాలి కదా. సో ఏంటంటే ఆ పరంగా మీరు అర్థం చేసుకోండి అని చెప్పేసి తనూజ ఓకే నాకు చెప్తే, ఇంకా సంజన గారు ఏం చెప్పారు, ఓకే నాకు వెల్లుల్లి వద్దు, నాకు నార్మల్ గా అంటే ప్లెయిన్ పోపు అయినా వేసి ఇవ్వండి, నాకు ఆకలేస్తుందని చెప్పేసి సంజన గారు చెప్పారు. ఓకే బానే ఉంది అక్కడతో. ఆ తర్వాత వచ్చేసి ఆ అమ్మాయి చెప్పేసింది కదా, సరే ఓకే ఈవిడ వచ్చారు. ఇక్కడ కిచెన్ దగ్గర ఏం జరిగిందంటే, దివ్య అండ్ డెమోన్ వీళ్ళిద్దరూ కలిసి ఫ్రెష్ అయ్యి, మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, ఇంకా మేము ఫ్రెష్ అయ్యి వస్తాము అని చెప్పేసి చెప్పారు. ఇంకా అక్కడ చేయాల్సింది ఎవరు? కుకింగ్ దివ్య చేయాలి. సో ఏంటంటే ఫ్రెష్ అయ్యి వస్తా ఉంటే అది ఆవిడకి నచ్చల. సరే ఓకే మీరు నాకు బాగా ఆకలేస్తుంది, ఇంకా మీరు ఫ్రెష్ అయ్యి రావాలన్న టైంకి నాకు చాలా ఎక్కువ అయిపోద్ది కదా, లేట్ అయిపోద్ది కదా. సో ఏంటంటే నేను శ్రీజాని పిలిచి చేపించుకోవచ్చా అని చెప్పేసి వెళ్ళి తనూజాని అడిగింది. అడగకుండా నేను చేయలా, అడిగింది. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, సరే శ్రీజ వద్దు నేనే వస్తానని చెప్పేసి తనూజ చెప్పి మరి అమ్మాయి అక్కడ రెడీ అవుతుంది. నేనే వస్తాను అని చెప్పేసి చెప్పింది తనూజ. ఓకే ఇక్కడ వెయిట్ చేయాలి కదా, సరే ఓకే వచ్చింది కదా తనూజ వచ్చింది. అక్కడ వెల్లుల్లి అన్నది అయిపోయింది, అక్కడ ఏమి లేలా, వెల్లుల్లి టాపిక్ లేదు అక్కడ. కానీ ఈవిడ ఏం చేసింది, ఏంది నేను ఇప్పుడు వెళ్ళి చెప్పాను, అక్కడ చెప్పాను, ఇక్కడ చెప్పాను, శ్రీజ కావాలన్నాను, అట్లా అన్నాను, ఇట్లా అన్నాను, నాకు తొందరగా కావాలన్నాను, అయినా సరే వీళ్ళెవ్వరు ఏంది ఇంత ప్రశాంతంగా నాకు రెస్పాండ్ అవుతున్నారు, నాకు ఇది నచ్చట్లేదు అని చెప్పేసి అక్కడ అయిపోయిన వెల్లుల్లి విషయం ఎత్తి సంజన గారు పెద్ద గొడవ చేస్తారండి. రచ్చ అంటే ఆవిడకి నచ్చలా, వీళ్ళేంది ఈ ఎన్విరాన్మెంట్ నాకు నచ్చట్లా, నాకు కామ్ గా ఉండడం నాకు ఇష్టం ఉండదు, వీళ్ళెందుకు నాకు స్మూత్ గా సమాధానం ఇస్తున్నారు, నాకు ఇది నచ్చట్లేదు అని చెప్పేసి ఇంకా ఆవిడ స్టార్ట్ చేసింది. ఓకే నాకు ఇంత ఉంది కదా, అంత ఉంది కదా, అది ఇది అని చెప్పేసి ఇక్కడ నుంచి ప్యాకెట్ తీసింది, అక్కడ నుంచి ప్యాకెట్ తీసింది. ఇంకా తనుజ చెప్పింది, నేను మీకు ఇవ్వను అనలేదు, వెల్లుల్లి దగ్గర మాత్రమే నేను చెప్పాను అంటే మీరు అది చెప్పలేదు, మీరు ఇది చెప్పారు అది చెప్పారు అని చెప్పేసి అవతల మనిషి మాట్లాడుతున్నది మినిమం వినకుండా ఆవిడ మరి అంత ఘోరంగా ఎలా అరిచేయడము ఏడ్చేయడము మరి ఘోరంగా చేసింది చాలా. అక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఆవిడ ప్యాకెట్స్ ని ఆవిడ ఎలాగైతే కబోర్డ్ లో నుంచి తీసి ఇంకొక ప్యాకెట్, 2 ప్యాకెట్, 3 ప్యాకెట్, 4 ప్యాకెట్ అని ఎలా పెట్టారో అదే విధంగా తనూజ కూడా అలాగే పెట్టింది. విసిరేసింది నా మొహం పట్టి, ఇలా 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 విసిరేసింది. అంటే అలా ఏం విసిరేలేదు అమ్మాయి. చూసిన మా కళ్ళు ఏం పోలేదు కదా, కాకులు ఏం ఎత్తుకుపోలేదు కదా. ఎలా చేసింది, తీసింది ప్యాకెట్, ఇదిగోండి సరే ఇది వేసి చేయండి ఆవిడకి, దీంతో చేసి చేయండి. మీరు చెప్పినట్లే అవతల వాళ్ళు రెస్పాండ్ అయితే మీకెందుకు అంత కోపం వస్తుంది? మరి మీ రెస్పాన్స్ కి, మీ బిహేవియర్ కి చూసి అవతల వాళ్ళకి ఎంత మండాలి, అసలు వాళ్ళు ఎంత కంట్రోల్ చేసుకున్నారు తెలుసా. ఎందుకు లేనిపోని గొడవ 3 నెలలు కళ్ళు మూసుకుంటే అయిపోద్ది అని చెప్పేసి వాళ్ళు చాలా పేషెన్స్ తో ఉంటే వాళ్ళ పేషెన్స్ ని చాలా టెస్ట్ చేస్తుంది. 100% తప్పు సంజన గారిదే. ఆవిడ ఏంటంటే సైలెంట్ గా ఉండాలనుకోవట్లేదు, ఏదో ఒకటి గెలకతా ఉండాలి. లేకపోతే ఆవిడకి ఏంటంటే అన్నం లేకపోయినా పర్వాలేదు, గొడవ లేకపోతే ఆవిడ ఉండలేదు. ఇది మాత్రం పక్క, ఇదే అక్కడ జరిగేది మాత్రం ఇదే. అండ్ అలాగే అనవసరంగా క్యాప్టెన్ మీద అందరి మీద నోరేసుకొని పడిపోతుంది. నాకు అన్నం వద్దు, ఏమొద్దు, నేను ఇలాగే చచ్చిపోతాను అని చెప్పేసి లోపలికి వెళ్ళి అడిగి కూర్చునేసింది. అక్కడ డెమో అని వచ్చి చెప్తూ ఉన్నాడు, అది కాదండి, ఇది కాదు. తనుజ కూడా వచ్చింది, మీరు ఎప్పుడు ఏం అడిగినా కూడా నేను కాదనకుండా ఇచ్చాను, నేను మీకు షుగర్ తో కావాలన్నారు అండ్ అలాగే మీరు సలాడ్ కావాలంటే ఇచ్చాను, అన్ని ఏది కావాలంటే అది ఇచ్చాను అని అంటే ఈవిడ లేదు నేను అలా అనలేదు, నేను ఎప్పుడైనా నేను ఒక్కదాన్ని తిన్నానా, మీ అందరికి పెట్టాను కదా, అక్కడ ఆ రోజు అదేదో చపాతీ నాకేదో అది షుగర్ తో బాగుంటది అని చెప్తే మీరు నాకు చేసి ఇచ్చారు, కానీ నేను 8 మందికి నేను పంచి పెట్టే నేను తిన్నాను, నేను ఒక్కదాన్నే నేను తినలేదు అని చెప్పేసి ఆవిడ
కాదు చెప్తుంది కదా, ఏడుపెందుకు? ఆ గయ్యాలితనమే అనిపించింది. మళ్ళీ డెమోన్తో అంటుంది, మేమిద్దరం ఫ్లోరా నేను మమ్మీలం కాబట్టే కదా నువ్వు మా మాట పట్టించుకోవట్లేదు, అదే నీ దగ్గరకు అమ్మాయిలు కనుక వచ్చి అడిగితే నువ్వు మాట వింటావు కదా, పట్టించుకుంటావు కదా అంటే, క్యాప్టెన్ నాకు ఏమున్నా నాకు అనిపించరా. ఆ విషయంలో ఆవిడ తప్పు. ఎందుకనంటే ఓకే అతను ఒకరికి కొద్దిగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండొచ్చు, కానీ యాజ్ ఎ క్యాప్టెన్ గా అతను మాక్సిమం ఎక్కడ తప్పులు చేస్తూ నాకైతే కనిపించలేదు. ఎక్కడైనా సరే అతను న్యాయంగా మాట్లాడుతున్నాడు, తప్పు ఉందంటే నీ వైపు తప్పు ఉందనే మాట్లాడుతున్నాడు, కరెక్ట్ క్యాప్టెన్ నాకు అనిపించింది. కానీ ఫస్ట్ టైం క్యాప్టెన్ అయినప్పుడు మాత్రం హీ లాస్ట్ ఇట్ అని చెప్పేసి నాకు అనిపించింది. అండ్ అలాగే ఈ ఎపిసోడ్ లో దివ్య స్టార్ట్ చేసిన బట్టల దగ్గర నుంచి ఆవిడ బాగా కుత ఉడికి మొత్తం లావా ఎలాగైతే దాని ఏమంటారు అని ఆ కొండలో నుంచి పగిలి లావా ఎలా అయితే వస్తుందో, దివ్య ఇంత నిప్పురవ్వలా వేసి ఆవిడ్ని పగలగొట్టేసి ఈ రోజు మొత్తం ప్రపంచానికి ఆవిడని చూపించేసింది అనిపించింది. అక్కడి నుంచి మొదలైన గొడవ ఇక్కడ వరకు వచ్చింది. అది రాత్రి దాకా కూడా రన్ అవుతూనే ఉంది. సూపర్ గా ఎంట్రీ ఎలాగైతే ఇచ్చిందో అలాగే ఒక్కొక్కరిని టార్గెట్ చేసి మరి బయటకు లాగుతుంది అని చెప్పేసి నాకు అనిపించింది. దివ్యానికి ఆల్రెడీ గేమ్ స్టార్ట్ చేసిందని మనందరికీ తెలుసు. ఆ అమ్మాయి దెబ్బ బెదిరిపోయింది, ఇల్లంతా కదిలిపోయి బెదిరిపోయింది. అలాంటి ఒక్క పర్సన్ ఉంటే చాలండి, ప్రతి ఒక్కరు దారికి వచ్చేస్తారు. అది నా ఒపీనియన్. అండ్ అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏం చెప్పిందంటే, నేను చీప్ ట్రిక్స్ ప్లే చేయను, మీలాగా నేను చీప్ ట్రిక్స్ ప్లే చేయను అని చెప్పేసి తనూజాకి చెప్తుంది. అసలు ప్రతి విషయంలో తనూజానే ప్రతిసారి లాగి పెద్ద గొడవ చేయడము, రచ్చలు చేయడం తప్ప అదేమన్నాడంటే, నేను బయటకు వెళ్ళి తింటాను, నేను అక్కడికి పోయి తింటాను, ఇక్కడికి పోయి తింటాను. ఎక్కడికి పోతుంది? ఎన్టీఆర్ మందికి పోతుందా? ఇంకెక్కడికైనా పోతుందా? ఎక్కడికి పోయినా పోతే ఇక్కడ లోపల, లేదంటే బయట టెనెంట్స్, ఈడేదో పెద్ద తాజ్ బంజారాకు పోయి తిన్నట్టు ఫీల్ చేస్తుంది. అండ్ అలాగే ఈయన ఒకడు వస్తాడు ఇమాన్యుయల్. టోటల్ నాకైతే ఈ రోజు ఇమాన్యుయల్ టోటల్ పడిపోయాడు అనిపించింది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, రామమ్మి నువ్వు తిందు అని చెప్పేసి తీసుకెళ్లి టెనెంట్స్ దగ్గర కూర్చోబెట్టారు కదా. అతను అక్కడ మాట అన్నాడు, నువ్వు క్యాప్టెన్ మాట ఎవరి మాట పట్టించుకోకు, నువ్వేం పట్టించుకోకు, వదిలేసి వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేసి నువ్వు తిను కూర్చొని అని అంటే అది అసలు కరెక్ట్ కాదు. యాజ్ ఎ క్యాప్టెన్ గా ఒకవేళ నువ్వు క్యాప్టెన్ అయి ఉంటే నీ సిచ్యువేషన్ ఇక్కడ కనుక నీ ప్లేస్ లో నువ్వు క్యాప్టెన్ గా ఉన్నప్పుడు ఇంత గొడవ జరిగితే సంజన గారిని సపోర్ట్ చేశారంటే మిగతా మంది అందరూ ఇమాన్యుయల్ ని ఊస్తారు. నిజంగా మీ మమ్మీ అని చెప్పేసి సపోర్ట్ చేస్తాను. ఇవాళ ఇమాన్యుయల్ చేసింది కూడా అదే, నువ్వు క్యాప్టెన్ ని పట్టించుకోకుండా కూర్చోవాలంటే అది అస్సలు కరెక్టే కాదు. ఈ రోజు ఎపిసోడ్ అంతా ఎక్కడో ఒక 15 నిమిషాలు టాస్కులు జరిగితే ఎక్కువ, టోటల్ 40 మినిట్స్ 35 మినిట్స్ ఇలా గొడవే జరుగుతుంది. ఆ గొడవలో ఇంత అర్థం కూడా లేదు. అనవసరంగా హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరిని ట్రిగర్ చేసి పడేస్తుంది ఆవిడ. అసలు కరెక్టే కాదు, చెత్త బిహేవియర్, వరస్ట్ బిహేవియర్. ఎవరు ఎన్నైనా అనుకున్నా సంజన గారిది బిహేవియర్ మాత్రం చాలా వరస్ట్. ఆవిడ ఏంటంటే ఒక మనిషి మనశ్శాంతిగా ఉంటే చూడలేదు. ఏంటి ఈ రోజు అంతా ఈవిడ గురించి మాట్లాడుతున్నారు అంటే, ఈ రోజు అంతా హైలైట్ ఆ మహాతల్లే, ఆవిడే హైలైట్. నా టాస్క్లు కనిపించలేదు, అంత పెద్ద ఇమ్యూనిటీ. ఈ వీక్ అంతా ఇమ్యూనిటీ పవర్ వస్తుంది వాళ్ళిద్దరికి ఏం కనిపించలేదు. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఫస్ట్ వీక్ ఒక 1.5 వీక్ వరకు బద్ద శత్రువులుగా ఉన్న ఇద్దరు ఈ రోజు చెడ్డీ దోస్తుల్లాగా అయిపోయారండి. వాళ్ళు ఎవరో కాదు, ఈవిడ ఫ్లోరా గారు అండ్ సంజన. వీళ్ళిద్దరూ ఎంత బద్ద శత్రువులుగా ఎంత ఘోరంగా గొడవలు ఆడుతూ ఉన్నారు. ఈ రోజు వీళ్ళిద్దరు చెడ్డీ దోస్తులు అయిపోయి వీళ్ళిద్దరూ కలిసి అందరి మీద పడిపోతున్నారు మొహం మీద. నాకు అది అక్కడ అసలు నాకు అర్థమే కాల. ఏంటి అది అసలు నాకు అర్థమే కాదు. ఇక్కడ ఇంకో విషయం ఏం జరిగింది, తనూజ ప్యాకెట్స్ పడేసింది, నువ్వు చూసావా అంటే అందరు హౌస్ మొత్తం ఏం చెప్పారు అంటే, అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఏం ప్యాకెట్స్ ఆవిడేం పడేయలేదు, జస్ట్ అలా వేసింది అని అంటే, ఫ్లోరా మాత్రం చెయ్యెత్తి నేను చూసాను తనూజ ప్యాకెట్స్ పడేసింది చెయ్యెత్తి మరి ఘోరం. ఇది మాత్రం ఆవిడ మంచిగా ఉందని చెప్పేసి కనీసం మరి ఘోరంగా ఈ రోజు ఫ్లోరా ఇంకో చెత్త పని చేసింది. తీసుకొని పోయి ఆవిడ కప్పు ఆవిడ పెట్టుకుంటది కదా సంజన, ఇటు ఇవ్వు నేను కడిగిస్తాను అని చెప్పేసి తీసుకొని పోయేసి ఇద్దరు కప్పులు సోప్ తో నీట్ గా కడిగి మరీ పెట్టింది. ఫ్లోరాని సంజన ఒక ఆయుధంలో వాడుతుంది అని చెప్పేసి నాకు ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే నా పక్కన ఉన్నారని చెప్పి. ఇదే ఎపిసోడ్ లో ఇంకో హైలైట్ ఏం తెలుసా, హృదయ మానవ బయటకు వచ్చాడు. మీకు చెప్పడమే మర్చిపోయా, అది కూడా చెప్తా చూడండి. హరీష్ గారు వాకింగ్ చేస్తా ఉన్నారు, సంజన గారు ఓ అని ఏడ్చి గొగ్గలు పెట్టి నేను చచ్చిపోతాను, నేను తినకుండా ఇలాగే ఉంటాను, అప్పుడు మీరు మనశ్శాంతిగా ఉండండి. ఒకనొక టైంలో బర్నీ గారి మీద అరిచేసింది, ఒకనొక టైంలో అందరి మీద అరిచేసింది, ఇంకెవరి మీద నోరేసుకొని పడిపోయింది. అంతలా నా తల బాదుకొని మరి హరీష్ గారి వంట నాకొద్దు, హరీష్ గారి వార్పు నాకొద్దు, అది ఇది అని అంటే, ఇవాళ ఆయన వండి పెడితే నేను తింటాను అనింది ఆవిడ. సిగ్గుండాలి మనిషికి, సిగ్గు లేకుండా బతుకుతుంది ఆమె. ఆ హౌస్ లో అంతమంది అన్ని మాటలు అంటున్నా ఏమంటున్నా కూడా కనీసం ఇంత కూడా సిగ్గు లేకుండా బతుకుతుంది ఆ హౌస్ లో. నాకు తెలిసి ఇంకొకరు కనుకుంటే ఈ ప్లేస్ లో సెల్ఫ్ ఎవిక్ట్ అయిపోయి వెళ్ళిపోతారు, ఎవ్వరు ఉండరు. కానీ ఆవిడ ఏంటంటే, నేను ఏదో ఒకటి పీకాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ఇక్కడ ఏంటంటే కొద్దిగా బాగుంది వాతావరణం అని చెప్పేసి అదే గొడవలు పెడతా ఉంటే ఆవిడకి ఫుల్ మజాగా ఉంది, అది బాగుంది ఆవిడకి. సో ఏంటంటే ఎవరు అలాంటి సాడిస్టిక్ మైండ్ ఉన్న వాళ్ళు ఏంటంటే అలాంటి ఎన్విరాన్మెంట్ వదులుకోరు. ఎందుకంటే కొద్దిగా ఆవిడ ట్రిగర్ చేస్తే అక్కడ అంతమంది బూమ్ బ్లాస్ట్ అయిపోతుంటే, అంతకు మించి
అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి వేరే ప్రపంచమే అవసరం లేదు నాకు తెలిసి. అది ఒక రకమైన శాడిజం. ఈ ప్రపంచంలో చాలా రేర్ గా ఉంటారు అలాంటి మనుషులు నాకు తెలిసి. నాకంటే అయితే నా జీవితంలో పడలా. ఈ 9 సంవత్సరాల్లో ఈ 9వ సీజన్ లో ఈ సంజన గారు వచ్చి పడ్డారు ఈ బిగ్ బాస్ హౌస్ లో. పైగా అది కూడా మన తెలుగులో. నాకు తెలిసి అటెటో ఆవిడ కన్నడలో ఒక సీజన్ లో ఫస్ట్ సీజన్ లో 1 వీక్ ఏమో ఉండిందంట. ఆ వాళ్ళు భరించలేక గెంటేస్తే మళ్ళీ వీళ్ళు ఇలాంటి సాడిస్టిక్ పర్సన్ ఎతికి తీసుకురావడానికి 8 సంవత్సరాలు పట్టిందని చెప్పేసి నాకు అనిపించింది. కానీ లేటెస్ట్ గా వచ్చింది మేడం. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీనే దుమ్ము దులిపేస్తుంది. ఎక్కడ చూసినా సంజన టీవీలో మొత్తం కూడా ఇదే అయిపోతుంది ఆవిడ పేరైతే. అండ్ అలాగే ఇదే మన గురించి కంటిన్యూ చేద్దాం. ఈయన ఆవిడ బయట కూర్చొని ఆడుస్తా ఉంటే ఈయన పై వాకింగ్ చేస్తా ఉంటే వచ్చి చెప్పాడు ఆవిడ దగ్గరికి, మీకు ఎప్పుడైనా ఏమన్నా ప్రాబ్లం ఉంటే అండ్ అలాగే మీకు ఏమైనా బాధగా ఉన్నా మీరు ఏమన్నా ఉన్నా కూడా ఏమన్నా నేను చెప్పుకోలేను, నాకు ఎవరు ఇక్కడ ఫ్రెండ్స్ లేరు అని ఫీల్ అయిన క్షణం మీరు నా దగ్గరికి వచ్చి మీ బాధలు నాతో చెప్పుకోండి. హరీష్ మీతో మాట్లాడు, సరిగ్గా రండి, హరీష్ మీతో మాట్లాడు, హృదయమానం విల్ టాక్ టు యూ అంట. హృదయమానం వచ్చి మాట్లాడతాడంట ఆవిడతో. నిన్నటి దాకా అసలు స్టేజ్ పైన ఏం చెప్పింది ఆవిడ, 2 చెయ్యిలా ఎత్తితే ఆయన పక్కన ఎవరు ఉండక్కర్లేదు, అంతలాగా 2-3 రోజులు 4 రోజుల నుంచి ఆయన డ్రెస్ కూడా మార్చకుండా కనీసం స్నానం చేయకుండా ఏమి చేయకుండా అట్టే వంటలు చేసి పెడతా ఉన్నాడు. ఇలాంటి మనిషి అసలు హౌస్ లో ఉండకూడదు, అసలు బతకలేమండి, అలాంటి అతని పక్కన అసలు బతకలేము, అతనితో అసలు బతకలేము, అది ఇది అని పిన్ని మాట్లాడింది స్టేజ్ పైన. ఈ రోజు చూస్తే ఫ్లోరాతో చెప్పింది, హరీష్ గారు చాలా స్వీట్ పర్సన్, ఆయనకి స్వీట్ గా చెప్తే బుర్రకి ఎక్కద్దంట, అదే హాట్ గా చెప్తే ఆయనకి ఎక్కదంట. ఎందుకంటే హృదయ మనకి మాస్క్ మనకి కోపం వచ్చేసి ఎక్కడ వీళ్ళ మీద పడిపోతాడేమో అని చెప్పేసి భయం వీళ్ళు. కానీ ఇవాళ రియలైజ్ అయింది ఆయన విషయంలో అనిపించింది. కానీ మళ్ళీ అదే మాస్క్ మ్యాన్ విషయంలోనే మళ్ళీ బురదలో పడుతుందేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. కానీ ఈ రోజు సంజన గారి బిహేవియర్ మాత్రం చాలా వరస్ట్ అబ్బా అసలు మాత్రం. కానీ ఎక్కడా కూడా మనం తగ్గకూడదు, మనం ఎక్కడా కూడా తప్పు అవ్వకూడదు అని చెప్పేసి రాము సైలెంట్ గా ఉన్నాడు ఈ రోజు అంతా కూడా, ఎక్కడా మాట్లాడాల. కాకపోతే ఏదో ఒక రోజు చెప్పింది రాము, ఒక మాట చెప్పాడు, ఈ రోజు నిన్ను అన్నట్టు రేపు నన్ను అంటది డెమాన్ అని చెప్పేసి చెప్పింది. అదే అమ్మాయిల దగ్గరికి అయితే నువ్వు మాట వింటావు, మేము మమ్మీలం కాబట్టి మా మాట వినవు అని చెప్పేసి చెప్పిన మాటకి రాము కౌంటర్ ఇచ్చాడు డెమాన్ కి. అంటే నువ్వు జాగ్రత్త పడని చెప్పేసి. డెమాన్ ఇక్కడ వీళ్ళిద్దరి మానిటరింగ్ ఎందుకు షిఫ్ట్ చేశాడంటే తనూజ అక్కడ పరిస్థితి, తనూజ పరిస్థితి ఇవిడికి అర్థం కావట్లేదు కదా, సరే ఈ జాబ్ ఇవిడికి ఇచ్చి చేద్దాము, అక్కడ ఆమె దొరకపోదు కదా అన్న రీజన్ తో డెమాన్ బాగా తెలివిగా ఆలోచించి ఆ స్టెప్ వేసి బ్యాడ్జెస్ ని మార్చినట్టు నాకు అనిపించింది. ఈ వీక్ మొత్తంలో ఒక్క చోట దొరకపోదు ఆవిడ అని చెప్పేసి ఒక ఇదితో కాన్ఫిడెన్స్ తో ఆవిడకి బ్యాడ్జ్ ఇచ్చాడు. కానీ ఆవిడ నక్క తెలివి కాబట్టి మ్యానిపులేట్ చేసేస్తుంది బాగా మనుషుల్ని. కానీ ఎవరు వీకెండ్ లో తప్పించుకోలేరు కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది. అండ్ ఈ రోజు ఎపిసోడ్ లో జరిగిన రచ్చ రావడి అంతా ఇదే. అండ్ అలాగే సంజన గారి మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు జెన్యూన్ గా కామెంట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఏదో అనుకుంటారు, వీళ్ళు ఏదో అనుకుంటారు, మనం తప్పుగా మాట్లాడకూడదు అది ఇది అని చెప్పేసి చెత్త ఎవరాలు పెట్టుకోదు. ఎవరికి ఉంటే పబ్లిసిటీ వాడుకుంటది. ఆ విషయంలో ఏమైనా మనకు అనిపించింది మనం స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడేయాల్సింది. వాడేదో అనుకుంటాడు అని చెప్పేసి ఫోన్లే పాపని మనలో మనం ఒకటి అనుకొని బయటకి పబ్లిక్ లో ఒకటి మాట్లాడడం అన్నది చెయ్యొద్దు, తప్పు. అది మాత్రం నా దృష్టిలో తప్పే. మీకు అనిపించింది మీరు ముందడిగేసి ముందుకు వచ్చి మాట్లాడండి అంతవరకే. అండ్ ఇంకా చెప్పాల్సింది వచ్చేసి నామినేషన్స్ అయితే మాక్సిమం ఇవ్వాలి అని చెప్పి ఊహించాం కదా, కానీ రేపు నామినేషన్స్ అయితే జరగబోతున్నాయి. అండ్ అలాగే నామినేషన్ ఫుల్ లిస్ట్ తో అండ్ నామినేషన్స్ లో జరిగిన ఫుల్ అవాకబుల్ సిచ్యువేషన్స్ తో అండ్ అలాగే పైగా తనూజ సేఫ్ గా ఉంది కాబట్టి సంజన గారు ఇంకెవరిని నామినేట్ చేస్తారో అన్ని విషయాల్లో చూసుకొని అండ్ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. నచ్చితే లైక్ షేర్ చేయండి. అంటే నేను చాలా రైట్ టాటా. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.